వెల్కమ్ టు ది లియో. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా చెప్పుకునే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కాము ఇదొక అంతులేని కథలాగా సాగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ పులి స్టాప్ పడద్దేమో అని చూస్తున్నప్పటికీ కూడా తీగలాగితే డొంక గదిలినట్టుగా కొత్త పేర్లు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇది ఎక్కడా పులి స్టాప్ పడే అవకాశం కనపట్ల. ఒకళ్ళని విచారిస్తే మరొకళ్ళ గురించి, వాళ్ళని విచారిస్తే మరొకళ్ళ గురించి, అంటే తీగలాగితే డొంక కదలటం అంటే ఇదే. సో కూపీలాగితే మొత్తంగా దీనికి సంబంధించి ఇది ఇప్పుడప్పుడే తెమిలే కథలాగా అయితే లేదు. ఒక రకంగా దీని ఒక సినిమా స్టోరీలాగా మడిసి సినిమా తీస్తే అద్భుతమైన కథగా వస్తుంది. డైరెక్టర్ ఎవరైనా సాహసం చేసి సినిమా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఇందులో ఉన్నాయి. అధికారుల దగ్గర మొదలు పెడితే రాజకీయ నేతల వరకు, రాష్ట్ర స్థాయి నేతల దగ్గర మొదలు పెడితే కితీయ స్థాయి నేతల వరకు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరు ఊహించని పేర్లు, ఎవరు కనీవిని ఎరుగని ట్విస్టుల మీద ట్విస్టులు అంటాం చూసారా, అలాంటి ట్విస్టులు అయితే ఈ లిక్కర్ స్కామ్లో కనపడుతున్నాయి. మనకి ఇప్పటి వరకు తెర ముందు ప్రధానంగా కనపడాయి 2-3 మొహాలు మాత్రమే. ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా మితిన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందన్నారు కాబట్టి ప్రధానమైనటువంటి ఫేసు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే అధికారుల్లోకి వెళ్ళేటప్పటికి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇది ఎక్కడతో ఆగలేదు. ఇప్పుడు మరికొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. ఎలా బయటకు వచ్చాయి అంటే నేను ఇందాకే చెప్పాను చూసారా, అలా విచారిస్తే బయటకు వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఎర్ర చందనం స్మగ్లర్ అనేటువంటి విజయానంద రెడ్డిని విచారిస్తే మరికొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. వాస్తవానికి ఆయన చెప్పిన పేర్లు అంటే కాదు, ఆయన ఆఫీసుల్లో సోదాలు చేస్తుంటే కొంత కీలక సమాచారం దొరికింది. సో ఆ సమాచారం చూసి సిట్ అధికారులే షాకుకు గురయ్యారు. ఎందుకంటే ఇది ఎక్కడ ఆగిపోద్ది అనుకుంటే ఆ సమాచారం చూసిన తర్వాత సిట్ అధికారులు కూడా మొబులు ఇడిపోయినాయి. అలాంటి కొంతమంది నేతల పేర్లు అందులో ఉన్నాయి. వారికి ఎంతెంత ముడుపులు ఇచ్చారు, ఏ సమయాల్లో ముడుపులు ఇచ్చారు అనే విషయాలు రాసినటువంటి ఒక డేటా అనేది ఆ సిట్ అధికారులకైతే దొరికింది. దాని మీద రహస్యంగా ప్రస్తుతానికైతే ఎవరి పేరు బయట పెట్టకుండా రహస్యంగా దాని మీద అయితే కూపీలు ఆగుతున్నారు. పూర్తి సమాచారం సేకరించుకున్న తర్వాత వారి పాత్ర ఉంది అని సిట్ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత వారికి నోటీసులు ఇవ్వటమే కాకుండా వారిని అదుపులోకి కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో అంటే ద్వితీయ శ్రేణి నేతల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. పై స్థాయి నేతలేమో లిక్కర్ దందాలో తీసుకుంటుంటే కింది స్థాయి నేతలు వచ్చేటప్పటికి ఏం చేశారు, ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, లేదా ఖాళీ సీసాల విషయంలో కావచ్చు, హాలోగ్రామ్ విషయాల్లో కావచ్చు, అట్టపెట్టెల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో వారి స్థాయిలో వారు దండుకున్నారు. అది కూడా తక్కువేం కాదు, నెలకు దాదాపు 10 నుంచి 25 లక్షలు ఒక్కొక్కళ్ళు. అలాగే ఒక మాజీ మంత్రికి నోరు మెదపకుండా గమ్మునున్నందుకు ఒక మంత్రికి పేర్లు అనేది త్వరలోనే బయటకు వస్తే ఒక మంత్రికి నెలకు 50 లక్షల రూపాయలు లిక్కర్ మాఫియా నుంచి అందేయంట. అలా కాకుండా మీకు గుర్తుంది కదా, వైసీపీ ప్లేనరీ సమావేశాలు జరుగుతుంటాయి కదా, గతంలో విజయమ్మను శాశ్వతంగా సాగనంపేశారు. విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా తొలగించిన ప్లేనరీ సమావేశం గుర్తుందా? ఆ సమావేశానికి ఒక నేత ఖర్చు పెట్టాడు. మొత్తం ప్లేనరీ సమావేశానికి మొత్తం ఖర్చు పెడితే అతనికి బోనస్గా ఈ లిక్కర్ మాఫియా నుంచి అతనికి ముడుపులు అందించారు. అంటే జగన్మోహన్ రెడ్డి సొంతగా ఇవ్వకుండా ముందు అతని చేత ఖర్చు పెట్టించి ఆ వ్యక్తికి లిక్కర్ మాఫియా నుంచి సొమ్ములు అందించారు. అంటే ఎవరి చేతికి మట్టంట్లా, జగన్మోహన్ రెడ్డికి రూపాయి ఖర్చు లేదు, ఖర్చు పెట్టిన వ్యక్తికి నష్టం లేకుండా లిక్కర్ మాఫియా నుంచి డబ్బులు అందినాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. తిన్నోళ్లకు తిన్నంత లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ, తిలాపాపం తలా పిలికడని మొత్తం అందరి ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, సిట్టు విచారణలో కొత్త పేర్లు తెరపైకి. ఉత్తరాంధ్ర కీలక నేత మేనల్లుడికి కోట్లలో సొమ్ము. అలాగే గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ మంత్రికి భారీగానే నిధులు. గుంటూరు జిల్లాకు చెందినటువంటి మరొక మాజీ మంత్రికి అందులో ఓటాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేకు కూడా ఓటాలు. ఇక విజయానంద రెడ్డి విచారణలో కీలక ఆధారాలు. ఎవరు ఈ విజయానంద రెడ్డి అంటే ఎర్రచందనం స్మగ్లర్. గతంలో వైసీపీ నుంచి కూడా పోటీ చేశాడు. ఆయన ఎక్కడి నుంచో పోటీ చేశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో విజయానంద రెడ్డి విచారణలో కీలక ఆధారాలు. మద్యం సరఫరా నుంచి అట్టపెట్టెల వరకు హోలోగ్రాముల్లో కూడా కమిషన్లు. వీరితో పాటు మరికొందరు నేతల దందాలు. త్వరలో వైసీపీ నేతలకు
నోటీసులు ఇచ్చే అవకాశం. సో ఇవన్నీ విజయానందరెడ్డి దగ్గర తీగలాగితే అక్కడ వైసీపీ నేతల డొంక కదిలింది. చూడండి ఎంతమంది ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒకళ్ళు ఉన్నారు, గోదావరి జిల్లా నుంచి ఒకళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి ఒకళ్ళు ఉన్నారు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మరొక వ్యక్తి ఉన్నారు. సో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది విస్తరించింది. చివరికి అట్టపెట్టెలో కూడా కమిషన్లు, ఆ సీసాల మీద వేసే హోలోగ్రామ్ ఉంటుంది కదా దాని మీద కూడా కమిషన్, ఆ సీసాల్లో కమిషన్, ట్రాన్స్పోర్ట్లో కమిషన్, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, మద్యం షాపులకి వాటిని సరఫరా చేయాలి కదా, సో ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా కమిషన్. ఇలా దేన్ని వదలకుండా, అందుకనే తిన్న వాళ్ళకి తిన్నంత అని చెప్పి ఎందుకు రాశారు అంటే దేన్ని చివరికి సీసా మూతను కూడా వదల, ఆ సీసాకేసే కవర్ను కూడా వదల, అన్నిటిలో కూడా. ఎందుకంటే అవేమి ఒక సీసానో 100 సీసానో 1000 సీసాలు కాదు కదా, లక్షలు కోట్లలో 4 ఏళ్లలో ఉత్పత్తి చేసినటువంటి బ్రాండ్స్ అవి. సో కాబట్టి ఏ రూపంలో దోచుకున్నా వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో రూపాయి వేసుకున్నా కానీ లాభం కోట్లలో ఉంటుంది. సో లిక్కర్ స్కామ్లో సిట్టు తవ్వే కొద్దీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారుల పాత్రల జాబితా అమాంతం పెరిగిపోతుంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ పాపపు సొమ్ములో ఎందరికో వాటా ఉంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ అంతులేని కథలాగా సాగుతుందని చెప్పారు. మరొక 4 కీలక వైసీపీ నేతలకైతే లిక్కర్ నిధులు అందినట్టుగా తెలుస్తుంది. పేర్లు అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు. కానీ ఉన్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలోని వైసీపీ కీలక నేత మేనల్లుడికి, అలాగే గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్లంటే గుర్తొచ్చే మరొక మాజీ మంత్రికి, అలాగే గుంటూరు జిల్లాలో మాటకారి నాయకుడిగా పేరున్నటువంటి ఒక మాజీ మంత్రికి, ఉమ్మడి అనంతలో మార్నింగ్ స్టార్ మాజీ ఎమ్మెల్యే, మార్నింగ్ స్టార్ అంటే మీ అందరూ గుర్తొచ్చే ఉంటుంది, మార్నింగ్ స్టార్ మాజీ ఎమ్మెల్యేకి భారీగా లిక్కర్ కొమ్ములు దండుకున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇందులో చూడండి మరికొంతమంది వైసీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారు. మద్యం సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్లతో పాటు హలోగ్రామ్ కాంట్రాక్ట్ నుంచి సెక్యూరిటీ, మ్యాన్ పవర్ ఏజెన్సీల నుంచి సొమ్ములు పిండుకున్నారు. ప్రతి నెల కనీసం 10 లక్షలకు తగ్గకుండా 25 లక్షల వరకు వసూలు చేశారంటే ఈ లిక్కర్ స్కాములో ఎంత డెప్త్ ఉందనేది మీరు అర్థం చేసుకోండి. చిన్నగా వీటిల్లో ట్రాన్స్పోర్ట్లోనో లేకపోతే హోలోగ్రాముల్లోనో అట్టపెట్టుల్లోనో కమిషన్లు తీసుకున్న వీళ్ళకే దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ముడుతుంది అంటే ఇక పై స్థాయి నేతలకు ఏ స్థాయిలో ముట్టుంటుందో మీరు అర్థం చేసుకోండి. సిట్టు చెప్తున్న లెక్క ప్రకారం దాదాపు జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల ముడుపులు వెళ్ళాయి. సరే ఒక నెల ఎక్కువ అవ్వచ్చు, ఒక నెల తక్కువ అవ్వచ్చు, ఇది స్వయంగా సిట్టే చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఇందులో విచారించట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అని అనుమానం చాలా ఉండొచ్చు. ఎందుకు ఇవ్వలేదంటే ఇది ఈ కథ ఎందా చెప్పాను చూసారా, అంతులేని కథలా సాగుతుంది ఇది. సో ఎక్కడైతే దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందో, ఎక్కడైతే ఇది ఎండ్ అవుద్దని భావిస్తారో ఆ తర్వాత అసలు తలకాయని తీసుకొస్తారు. సో ఇందులో ఇంకా ఏమేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే విషయం మొత్తం కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి తప్పించుకోలేరు. అవసరమైతే ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సిబిఐకి ఇచ్చేశారు కేసుని. అలాగే రేపొద్దున అవసరమైతే ఈ కేసు కూడా సిబిఐ చేతికెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా విచారించింది సిబిఐ, ఈడీలే విచారించి మొత్తం అందరూ గుట్టు రట్టు చేశాయి. సో కాబట్టి దానికంటే పెద్ద స్కాము, దేశంలోనే అతిపెద్ద స్కాము, దీన్ని ఎందుకు ఇవ్వకూడదు? సో కాబట్టి ఇప్పుడు ఈ భయమే వైసీపీ నేతలను అయితే వెంటాడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ విజయానందరెడ్డిని విచారించడంతో కొంతమంది కీలక నేతల పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఇది ఎక్కడితో ఆగుద్దంటే ఆగదు. ఇప్పుడు ఎవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వారిని విచారిస్తే మరికొన్ని పేర్లు బయటకు వస్తాయి. అంటే ఇది ఒక అంతులేని కథలాగా సాగుతుంది. అందుకనే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాముగా పేరొందింది. పైకి కనపడేది 3,500 కోట్లే అయినా షర్మిల చెప్పినట్టుగా 1,00,000 కోట్లకు పైగానే ఇందులో స్కామ్ జరిగే అవకాశం ఉంది. స్వయంగా షర్మిల చెప్పింది, నేను చెప్పడం కాదు. మీరు 3,500 కోట్లు 3,500 కోట్లు అంటున్నారు. ఏం 3,500 కోట్లు, 1,00,000 కోట్లు జరుగుతుందని చెప్పి షర్మిల అంది. ఈ 3,500 కోట్లు అనేవి కేవలం కమిషన్స్, కేవలం కమిషన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక బ్రాండ్ని షాపుల్లో పెట్టి అమ్మాలి అంటే కేసుకింతని కమిషన్ ఇవ్వాలి. అర్థమైందా మీకు? కేవలం ఆ బ్రాండ్ని అందులో పెట్టి అమ్మినందుకు వచ్చిన కమిషన్ మాత్రమే. బట్ మరి సొంత బ్రాండ్లు అమ్ముకున్నారుగా, మరి దాంట్లో ఎంత వచ్చి ఉంటుంది? పైగా ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో అమ్ముకున్నారు కదా. ఎందుకు అమ్ముకున్నారు? ఇవి కేవలం ముడుపులు అనేవి కేవలం ఒక బ్రాండ్ని షాపుల్లో పెట్టి అమ్మటానికి ఇచ్చినటువంటి డబ్బులు. ఇవి స్వయంగా కంపెనీలే చెప్పాయి, మాకేమీ లేదు, మీరు ఇస్తేనే మేము పెట్టుకుంటామన్నారు, మా వ్యాపారం సాగాలి కాబట్టి గత్యంతరం లేక రేట్లు పెంచేసి మేము ఆ ముడుపులు వాళ్ళకి ఇచ్చామని చెప్పి కొన్ని సంస్థలు ఒప్పుకున్నాయి, బహిరంగంగానే ఒప్పుకున్నాయి సిట్ విచారణలో.
సో దీంతో పాటు ఇప్పుడు మరొక ముగ్గురు మాజీ మంత్రులు, మనకున్న సమాచారం ప్రకారం ముగ్గురు మాజీ మంత్రులు కాక ఒక వ్యక్తి అయితే అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి నలుగురి పాత్ర మీద కీలక ఆధారాలు అయితే లభించాయి. వీరికి ఎంతెంత ముడుపులు అందాయి, ముడుపులు ఏ రూపంలో వీరికి కమిషన్ల రూపంలో అందాయి అనేది కూడా చాలా స్పష్టమైన డేటా అయితే సిట్ అధికారుల వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. సో దీన్ని రహస్యంగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ నలుగురి పాత్రకు సంబంధించి సిట్ అధికారులు పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తారు, ఆ వెనువెంటనే ఆ నలుగురికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. అవసరమైతే ఆధారాలు లభిస్తే ఆ నలుగురి నేతలను కూడా ఆ సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎవరినైనా ఫస్ట్ విచారణకు పిలుస్తున్నారు, ఆధారాలు ఉంటే వెనువెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు కాకుండా వెళ్ళిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నారాయణ స్వామి. సో నాడు ఆ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి మాత్రం 2 సార్లు విచారణకు వచ్చాడు. ఆ నారాయణ స్వామిని మాత్రం అరెస్టు చేయలేదు. సో సిట్టు అరెస్టు చేయలేదంటే దాని వెనక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. సో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాలన్న ఉద్దేశం ఏదైనా ఉందా, లేదా ఆయన అరెస్టు చేస్తే మిగిలిన వాళ్ళు ఎలర్ట్ అవుతారనే ఉద్దేశమో తెలియదు. కానీ నారాయణ స్వామి మినహాయించి మిగిలిన అందరూ కూడా దాదాపుగా అరెస్ట్ అయ్యారు. పెద్ద తలకాయలుగా చెప్పుకునే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్తో పాటు ధనంజయ రెడ్డితో పాటు మరికొంతమంది లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డితో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న మొన్న బెయిల్ వచ్చి బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పైకోర్టుకి అయితే వెళ్లే అంశం పరిశీలిస్తున్నారు. సరే, అది వేరే అంశమైనప్పటికీ కూడా తాజా లిక్కర్ స్కామ్కు సంబంధించి మరొక నలుగురి పేర్లు అయితే బయటికి రావడంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇది మొత్తం అటు చేసి వైసీపీ నేతలందరినీ కూడా చుట్టేటట్టు కనపడుతుంది. కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి మేరకు కూడా ఇది చుట్టుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనా మొత్తానికి సిట్ అధికారులు సేకరిస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే మరొక నలుగురు వైసీపీ నేతల అరెస్ట్ అయితే ఖాయంగా కనపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.